Good morning, everyone. Today we will learn about the Tom Sawyer chapter 1. Chapter 1 Tom Sawyer గురించి అనమాట. టామ్ అండ్ ద ఫెన్స్. టామ్ సాయర్ చాప్టర్ 1లో మనకి దేని గురించి ఉంటుందంటే టామ్ అండ్ ద ఫెన్స్ గురించి ఉంటుంది. సో దీనిలో ఏముంటుందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. టామ్, ఆంటిపోల్, సిత్, మేరీ వీళ్ళందరూ కూడా సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో ఉంటూ ఉంటారనమాట. సిద్ధ్ వచ్చేసి టామ్ యొక్క బ్రదర్, మేరీ వచ్చేసి టామ్ యొక్క సిస్టర్. సో ఆంట్ పోలీ ఆఫ్ కోర్స్ ఆంట్ ఆఫ్ ద టామ్ యొక్క ఆంట్ ఎవరంటే ఆంట్ పోలీ. సో వీళ్ళంతా కూడా సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో నివసిస్తూ ఉంటారు. సో టామ్ చాలా అల్లరి పిల్లవాడు. ఒకరోజు టామ్ వెళ్ళి మంచం కింద దాక్కున్నాడు. సో టామ్ కోసం ఆంట్ పోలీ వెతుకుతూ వెళ్ళిందనమాట. అరుస్తూ వెళ్ళింది, టామ్ వేర్ ఆర్ యూ అంటే టామ్ ఇక్కడ లేడని చెప్తాడు, ఎక్కడ మంచం కింద దాక్కొని. సో ఆ విధంగా టాము ఆంటీ పోలీని ఏడిపిస్తూ ఉంటాడనమాట. జామ్ తినొద్దంటే జామ్ మొత్తం తినేసి ఈ విధంగా మొహం నిండా బట్టల నిండా పూసుకొని అలాగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా వాళ్ళు లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో. ఒకరోజు టామ్ అండ్ హిస్ బ్రదర్ సిద్ధ్ అండ్ మేరీ దే జస్ట్ వర్ వాకింగ్ అవుట్ సైడ్. అలా బయటికి నడుస్తూ ఉన్నారనమాట. నడుస్తూ ఉంటే సో అలా టామ్ ముందుకు వెళ్ళిపోతాడు. టామ్ ముందుకు వెళ్ళిన తర్వాత సో ఒక బిగ్ బాయ్ని చూస్తాడు టామ్. బిగ్ బాయ్ అంటే కొంచెం పెద్దగా ఎత్తుగా ఉంటాడు, హైట్గా ఉంటాడు అనమాట. అలాగే హైట్తో పాటు మంచి డ్రెస్ నీట్గా వేసుకొని చక్కగా ఉంటాడు, టిప్ టాప్గా ఉంటాడు. కానీ మన టామ్ బట్టలు చూస్తే చినిగిపోయినా లేకపోతే బాగా మట్టి పట్టిన బట్టలు ఉంటాయి అన్నమాట. సో ఆ మంచి బట్టలను చూసి టామ్ తట్టుకోలేక వాటితోటి గొడవ పెట్టుకొని వాడిని కొట్టేసి ఆ తర్వాత ఇంటికి వస్తాడు అనమాట డర్టీ క్లోత్ తోటి. సో డర్టీ క్లోత్స్తో ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీ పోల్ చూసి ఇదంతా నువ్వు చెప్పిన పని చేయకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, పిచ్చిగా ఉంటున్నావు అని చెప్పేసి నీకు పనిష్మెంట్ ఇస్తా అని చెప్పేసి ఒక పనిష్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరికి? టామ్కి. ఎవరు? ఆంటీ పోల్. ఎందుకని? ఆ పిల్లవాడిని కొట్టేసి బట్టలన్నీ ఇంకా మురికి చేసుకొని అలా పడితే అలా తయారు చేశాడు కదా, అందుకని చెప్పేసి. సో ఈ విధంగా పనిష్మెంట్ ఏంటి అంటే టామ్ నెక్స్ట్ డే సాటర్డే అనమాట. సో సాటర్డే కాబట్టి నువ్వు సాటర్డే ఇంటి దగ్గరే ఉండి ఆ ఫెన్స్ ఏదైతే ఉందో ఆ ఫెన్స్కి పెయింట్ వేయాలి వేయాలని చెప్పేసి టామ్కి చెప్తుంది అనమాట. సో ఆంటీ పోల్ నో అంటాడు. ఆంటీ పోల్నో లేదు, గింటి పోల్నో లేదు, ఫెన్స్కి పెయింటింగ్ వేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా చెప్తుంది. లేకపోతే కర్ర తీసుకొని వస్తా అంటది. సో వద్దులే కర్ర కన్నా ఇదే బెటర్లే, పెయింట్ వేస్తానని చెప్పి అంటాడు. సో అలాగా ఆ పనిష్మెంట్ అనేది ఆంటీ పోల్ టామ్కి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత సో ఒక బ్రష్, ఒక వైట్ పెయింట్ ఇస్తుంది ఆంటీ పోలి. సో అది తీసుకొని మెల్లగా బయలుదేరతాడు. సో ఆ ఫెన్స్ని చూసి భయపడతాడు, ఎంత పెద్ద ఫెన్స్ ఉంది, ఎప్పుడు అవుతుంది అన్నట్టు అనుకుంటాడు. సో అనుకుంటూనే బయలుదేరతాడు. వెళ్తూ ఉంటాడు. ఆ ఫెన్స్ దగ్గరికి వెళ్తాడు ఆ వైట్ పెయింట్ బ్రష్ తీసుకొని. ఇక పెయింటింగ్ వేయడం మొదలు పెడతాడు. దీంట్లో సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్ తోటి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి టాము బిగ్ బాయ్ ఫైట్ అనమాట. టాము బిగ్ బాయ్ కొట్టుకుంటారు అలా బయటకు వెళ్ళినప్పుడు. సో ఆ ఆంటీ పోలి వాడికి పనిష్మెంట్ వస్తుంది. నా సెకండ్ పార్ట్ వచ్చేసి టామ్ విత్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? ఫెన్స్ దగ్గరికి వెళ్ళి ఫెన్స్కి మొత్తానికి పెయింటింగ్ వేయాలి. సో పెయింటింగ్ వేయడం అనేది పనిష్మెంట్. సో ఇప్పుడు బిగ్ బాయ్ వస్తాడు, అప్పుడు టామ్కి ఆంటీ పోలి పెయింట్ ఇస్తుంది. ఫెన్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఫ్రెండ్స్ వస్తారు. ఎవరు ఫ్రెండ్స్? టామ్ ఏమనుకుంటాడు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా, ఇప్పుడు నేనే పని చేయాలి, నేను పని చేస్తూ ఉంటే ఆ ఫ్రెండ్స్ చూసి నన్ను ఎక్కిరిస్తారు. ఏ టామ్ ఆ పెయింట్ అంటూ ఉంటారు. ఈ విధంగా ఎక్కిరిస్తారు. బట్ చాలా చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది, అబ్బాయి ఏం చేయాలన్నట్టు ఉంటాడు. సో అలాగే అనుకున్నట్టుగా ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఫ్రెండ్స్లో ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి బెన్ రోజర్స్ వస్తాడనమాట. ఒక యాపిల్ పట్టుకొని చేతిలో వస్తాడు. హే టామ్, యు ఆర్ పెయింటింగ్, యు ఆర్ వర్కింగ్, ఐఎమ్ గోయింగ్ టు ప్లే, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ అని చెప్పేసి ఇలాగా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట, విసిగిస్తాడు. సో అప్పుడు టామ్కి ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ బిగినింగ్లో టామ్కి ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియక సో ఏదో అలా ఉండిపోతాడు. సో అయితే టామ్కి స్లోగా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఐడియా ఏంటంటే టామ్ సేస్ నథింగ్, ఐఎమ్ డూయింగ్ నథింగ్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ అని చెప్పి అంటాడు. ఐఎమ్ డూయింగ్ నథింగ్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ అని అంటే బెన్ రోజర్స్ అంటాడు, ఇదేం ఎంజాయ్మెంట్, నీ బొంద నువ్వు పని చేస్తున్నావు, ఎంజాయ్మెంట్ అంటావు ఏంటి అని చెప్పి అంటాడు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పేసి బెన్ రోజర్స్ అంటాడు. కానీ టామ్ ఏమంటాడు, ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్, యూ డు నాట్ నో, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కిల్ ఇన్ పెయింటింగ్, సో ఓన్లీ దోస్ హూ హ్యావ్ గోట్ ద స్కిల్స్ ఇన్ పెయింటింగ్ విల్ బీ ఏబుల్ టు పెయింట్, నాట్ అదర్వైజ్ అని చెప్పేసి కొంచెం చెప్తాడనమాట. అంటే బెన్ రోజర్స్కి స్కిల్స్ లేవు, నీకు స్కిల్స్ లేవు, నాకు స్కిల్స్ ఉన్నాయి, నాకు టాలెంట్ ఉంది, నాకు ఎబిలిటీ ఉంది, కాబట్టి నేను పెయింట్ వేయగలను. నీకు అంత టాలెంట్ లేదు, నీకు అంత సీన్ లేదు, నీకు అంత
ఆ ఎబిలిటీ కూడా లేదని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు వెంటనే బెన్ రోజెస్‌కి ఏమవుతుంది, ఒరేయ్! నాకు టాలెంట్ లేదా? నాకు స్కిల్ లేదా? నాకు ఎబిలిటీ లేదా? ఇది పెయింటింగు. ఈ పెయింటింగ్ ఎవడేయలేడు, నేను కూడా ఏస్తా తొక్కలో పెయింటింగ్. నువ్వేసేదేంటి అని చెప్పేసి అన్నట్టుగా అడుగుతాడనమాట. సరే నువ్వు పెయింటింగ్ వేయలేనన్నావు కదా, ఆ పెయింటింగ్ నాకు ఇవ్వు, నేనేసి చూపిస్తాను పెయింటింగ్ అనేది అని చెప్పేసి ఇక్కడ బెన్ రోజెస్ చెప్తాడు. సో బెన్ రోజెస్ అన్న తర్వాత టామ్ అంటాడు, నో నో నో, ఐ విల్ నాట్ గివ్ మై పెయింట్, ఐ విల్ నాట్ గివ్ మై బ్రష్. సో ఓన్లీ ఐ కెన్ పెయింట్, ఓన్లీ ఐ కెన్ పెయింట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఎందుకు అలా అంటే, నేనే చేయగలను, నువ్వు చేయలేవు అంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడు బెన్ రోజెస్, ఓకే ఓకే సరే నా దగ్గర ఒక అగ్రిమెంట్కి వద్దాం. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, నేను నీకు యాపిల్ ఇస్తాను, సగం యాపిల్. ఆ సగం యాపిల్ తీసుకొని నాకు బ్రష్ ఇవ్వు, సో నేను పెయింట్ వేస్తాను అని చెప్పి అంటాడు. సగం యాపిల్, ఓకే సగం యాపిల్, ఓకే సగం యాపిల్ అంటే వద్దులే సగం యాపిల్ వద్దులే, నాకు వద్దులే, నువ్వే ఉంచుకో అని చెప్పి అంటాడు. ఊరే ఇలా కాదని చెప్పేసి, సరే నీకు యాపిల్ మొత్తం ఇచ్చేస్తాను, యాపిల్ మొత్తం ఇచ్చేస్తాను, నాకు బ్రష్ ఇవ్వు, నేను పెయింట్ వేస్తా అంటాడు. సో యాపిల్ మొత్తం ఇస్తావా, సరే ఓకే పర్లేదు, ఓకే నేను మరీ ఇంత బాధపడడం సమంజసం కాదులే అని చెప్పేసి కొంచెం తీసుకో అని చెప్పేసి యాపిల్ ఇచ్చే అని చెప్పి అంటాడు అన్నమాట, చాలా తెలివిగా. సో ఈ విధంగా యాపిల్ మొత్తం తీసుకుంటాడు. బెన్ దగ్గర యాపిల్ మొత్తం తీసుకొని అప్పుడు ఆ బ్రష్ ఆ పెయింట్ అనేది బెన్కి ఇచ్చేస్తాడు. సో బెన్ ఏం చేస్తాడు, పెయింట్ వేస్తూ ఉంటాడు ఇప్పుడు. సో ఇక్కడ టామ్ ఏం చేస్తాడు, హ్యాపీగా తింటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా బెన్ని అంటే చాలా తెలివిగా బెన్కి ఆ పెయింటింగ్ అప్ చెప్పేస్తాడు. ఈ టామ్ ఏమో ఈ యొక్క యాపిల్ తీసుకొని హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇప్పుడే అయిపోలేదు అనమాట, ఓన్లీ బెన్నే ఇప్పుడు ఇరుక్కున్నాడు. సో ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా ఇరుక్కోవాలన్నమాట. 1 by 1 వస్తూ ఉంటారు ఇక మిగతా ఫ్రెండ్స్ కూడా. సో ఆ మిగతా ఫ్రెండ్స్ని కూడా చూద్దాం ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు. వీటి తర్వాత మిగతా ఫ్రెండ్స్ వచ్చేసి బిల్లీ అండ్ జానీ కూడా వస్తారనమాట. బిల్లీ వచ్చేసి ఓకే, బిల్లీ జానీ వచ్చేసి నవ్వుతారనమాట, హే యువర్ వర్కింగ్ అంటాడు. సో వీళ్ళిద్దరు ఏమంటారు, వీఆర్ నాట్ వర్కింగ్, వీఆర్ స్కిల్డ్, వీఆర్ టాలెంటెడ్, యూ పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనీ టాలెంట్ అండ్ యూ పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనీ స్కిల్స్, వీ హ్యావ్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ అండ్ దోస్ హూ హ్యావ్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ విల్ బీ ఏబుల్ టు పెయింట్, దోస్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్ అండ్ ఎనీ స్కిల్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు పెయింట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎరా మీకు పిచ్చా ఇది, మీరు పెయింట్ వేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు, మేము వెళ్ళి ఆడుకుంటాం, ఎంజాయ్ చేస్తామని చెప్పి అంటారు. అప్పుడే టామ్ కూడా అంటాడనమాట, ఏమని, నిజంగా ఇది ఒక పెద్ద స్కిల్ యాక్టివిటీ, ఎవరికైతే ఎక్కువ టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రమే చేయగలరు అని చెప్పి అంటాడు. ఎందుకు అంటే ఆంటీ పోలి ఈ పని నాకు అప్పు చెప్పింది, సో నేను బెన్కి ఇచ్చాను, బెన్కి కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి. ఎందుకు నాకే అప్పు చెప్పింది ఆంటీ పోలి అంటే, చూడండి ఇప్పుడు సిద్ధు ఉన్నాడు, మేరీ ఉంది, మా బ్రదర్ మా సిస్టర్, మరి వాళ్ళకి ఇచ్చిందా పెయింట్ వేయమని? వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి రాదు, వాళ్ళకి అంత స్కిల్ కానీ వాళ్ళకి అంత టాలెంట్ కానీ లేదనమాట. కాబట్టి వాళ్ళకి రాదు, వాళ్ళు పెయింట్ వేయలేరు, వాళ్ళు సరిగ్గా చెప్పిన పని చేయలేరు. కానీ నేను బాగా చేయగలను. సో అలాగే ఇప్పుడు బెన్ కూడా బాగా చేయగలడు. ఇది టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, మీలాంటి వాళ్ళు అసలు చేయలేరు, దొబ్బేయండి ఎక్కడి నుంచి అని చెప్పి అంటాడు అనమాట. సో న్యాచురల్గా వీళ్ళకి కూడా ఏమవుతుంది, వీళ్ళకి కూడా జలసీ వస్తుంది, అరే స్కిల్డ్ అంట, మనం కూడా స్కిల్డే, మనం కూడా మన స్కిల్ అనేది నిరూపించుకోవాలి, మనం కూడా మన టాలెంట్ అనేది నిరూపించుకోవాలి, మనం కూడా పెయింట్ వేద్దాం, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు వాళ్ళు కూడా, మేము కూడా తగ్గం, మాకు కూడా ఇవ్వండి, మేము కూడా వేస్తామండి, పెయింట్ వేస్తామని చెప్పి అంటారు ఫ్రెండ్స్కి. సో మరి టామ్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎందుకు? టెక్నిక్ ప్లే చేస్తున్నాడు అనమాట. టామ్ చాలా చాలా కన్నింగ్. ఇక్కడ మీకు బిట్స్లో ఉంటుంది పారాగ్రాఫ్లో, హౌ డస్ ద టామ్ వర్క్ దేర్ అంటే హౌ ఈస్ ద బాయ్ టామ్ అన్నా కానీ, హౌ డస్ ద టామ్ వర్క్ దేర్ అన్నా కానీ, హీ వర్క్స్ కన్నింగ్లీ ఆర్ హీ ఈజ్ ఏ కన్నింగ్ బాయ్. టామ్ ఈజ్ ఏ కన్నింగ్ బాయ్ ఆర్ టామ్ వర్క్స్ కన్నింగ్లీ అంటే చాలా కన్నింగ్గా ఉంటాడు. ఇక్కడ కన్నింగ్గా ఉండి ఫస్ట్ ఎవరు అంటాడు. తర్వాత బెల్ రోజెస్ ఏమిస్తాడు, బిల్లీ వచ్చేసి మనకి ఏమిస్తాడంటే టామ్కి ఒక కైట్ ఇస్తాడు, గాలిపటం. తర్వాత జానీ కూడా ఏమిస్తాడంటే ఒక డెడ్ క్యాట్ని చేతిలో పట్టుకొని ఊపుకుంటూ తిరుగుతూ ఉంటాడు, ఆ డెడ్ క్యాట్ని ఇస్తాడు. సో బిల్లీ దగ్గర ఏమో కైట్ తీసుకొని, జానీ దగ్గర డెడ్ క్యాట్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరే ఓకే పోన్లే, మీరు కూడా ఏదో ట్రై చేయండి, స్కిల్స్ పెంచుకుంటూ ఉంటున్నారుగా, పెంచుకోండి అన్నట్టు మాట్లాడతాడు. సో వాళ్ళు కూడా నిజంగానే మాకు స్కిల్స్ ఉంటాయి, మేము టాలెంటెడ్, మేము నిరూపించుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పెయింట్ చేయడం మొదలు పెడతారు. ఈ విధంగా టామ్స్ యొక్క ఇంకా ఫ్రెండ్స్ వస్తారు, చాలామంది ఫ్రెండ్స్. ఒకడేమో నైఫ్ తీసుకొస్తాడు, ఇంకొకడేమో క్యాట్ విత్ 1 eye, ఇంకొకడేమో ఓల్డ్ బల్బ్ ఉంటుంది, మన బల్బ్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ బల్బ్ బాటిల్, ఇంకోటేమో కీస్, తాళం చెవులు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ వస్తువులన్నీ వీడికి ఇస్తూ ఉంటారు. సో వీడికి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, వీడు కూడా పెయింట్ వేయడానికి అవకాశం ఇస్తాడు. సో ఆ విధంగా ఆ వస్తువులన్నీ తీసుకొని హ్యాపీగా యాపిల్ తింటూ ఆ వస్తువులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీళ్ళకి బ్రష్ ఇస్తాడు, వీళ్ళ చేత పెయింట్ వేపిస్తూ ఉంటాడు.
ఆ విధంగా పెయింట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో, యాక్చువల్లీ 2-3 డేస్ పట్టే పెయింట్ జస్ట్ హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది. వెంటనే ఆంటీపోల్ దగ్గరికెళ్తాడు. ఎందుకు అంటే, ఆంటీపోల్ ఏం చెప్పిందంటే, "నువ్వు పెయింటింగ్ అంతా కంప్లీట్ చేస్తే నేనొక బిగ్ యాపిల్ ఇస్తా" అని చెప్తుంది. ఆల్రెడీ వీడిక్కడ యాపిల్ తినేసాడు బెన్ దగ్గర. అలాగే మిగతా ఫ్రెండ్స్ దగ్గర బిల్లీ దగ్గరేమో బిల్లీ దగ్గర ఏం తీసుకున్నాడు? కైట్ తీసుకున్నాడు. జానీ దగ్గరేమో డెడ్ క్యాట్ తీసుకున్నాడు. డెడ్ ర్యాట్, క్యాట్ కాదు, డెడ్ ర్యాట్. ఇక్కడ జానీ దగ్గర ఏం తీసుకున్నాడు? డెడ్ ర్యాట్ అనమాట, గుర్తుంచుకోండి. జానీ దగ్గర డెడ్ ర్యాట్, ఎగ్జామ్లో వస్తుంది డెడ్ ర్యాట్, నాట్ క్యాట్, RAT ర్యాట్, డెడ్ ర్యాట్. మిగతా వాళ్ళ దగ్గర నైఫ్ కానీ, క్యాట్ విత్ 1 ఐ కానీ, ఓకే, బ్లూ బాటిల్ కానీ, అలాగే ఓల్డ్ కీస్, ఈ విధంగా మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అనమాట. సో కంప్లీట్గా ఇలా వస్తువులు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో పెయింట్ అయిపోయింది. ఆంటీపోల్ దగ్గరికి వెళ్ళాడు. ఆంటీపోల్ ఏమి ఇస్తానంది? ఒక బిగ్ యాపిల్ ఇస్తానంది. సో ఆంటీపోల్, వేర్ ఆర్ యూ, కమ్ అవుట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటాడు. ఈ బుడబొక్కల నాయాలు అప్పుడే వర్క్ కంప్లీట్ చేశాడా అని చెప్పేసి ఆంటీపోలి కర్ర పెట్టుకొని వచ్చేసింది అనమాట. ఉడ్ర నువ్వు, కంప్లీట్ అయిపోయింది వర్క్ అని చెప్పకుండా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఆంటీపోల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, వేర్ ఇస్ మై యాపిల్ అంటాడు. సో ఆంటీపోల్కి చిర్రెత్తి ఓకే, సో ఫెన్స్ చూస్తాను, ముందు ఫెన్స్ చూపించు, ఆ తర్వాత నీకు యాపిల్ ఇస్తా అని చెప్పి అంటుంది అనమాట. సో చూసుకో, వెళ్ళి చూసుకో, యాపిల్, మై యాపిల్, గివ్ మై యాపిల్, వెళ్ళి చూసుకో, హ్యాపీగా మంచిగా వేసాను, నీట్గా వేసాను, శుభ్రంగా వేసా అంటాడు. సో వెళ్ళి చూస్తుంది అనమాట. చూడగానే బ్యూటిఫుల్ వైట్ ఫెన్స్ ఈజ్ రెడీ. బ్యూటిఫుల్ వైట్ ఫెన్స్ ఈజ్ రెడీ. ఫెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కగా వైట్గా ఉంటుంది, చక్కగా నీట్గా పనంతా అయిపోతుంది అనమాట. సో ఫైనలీ షీ గివ్స్ హిమ్ ఎ బిగ్ యాపిల్ అండ్ సేస్, గో అండ్ ప్లే బట్ డోంట్ కమ్ హోమ్ లేట్. తర్వాత ఒక యాపిల్ ఇస్తుంది, బిగ్ యాపిల్ ఇస్తుంది. ఏమని చెప్తుంది? గో అండ్ ప్లే బట్ డోంట్ కమ్ లేట్. బయటికి వెళ్ళి ఆడుకో, కానీ లేట్గా రావద్దు, త్వరగా ఇంటికి వచ్చేయని చెప్తుంది అనమాట. ఈ విధంగా చాప్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. చాప్టర్ 1లో మనం ఏం చూస్తాము ఇప్పటిదాకా అంటే, ఆంటీపోల్, టామ్, అలాగే వాళ్ళ బ్రదర్ సిద్ధు అండ్ సిస్టర్ మేరీ. ఆంటీపోలి ఆంటీ అవుతుంది టామ్కి. టామ్ వాళ్ళ మదర్ అయితే కాదు. సో టామ్కి, ఆంటీపోలికి పిల్లలు ఎవరంటే సిద్ధు అండ్ మేరీ. సో మొత్తం వీళ్ళు నలుగురు అనమాట ఫ్యామిలీలో. నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ టోటల్. సిద్ధుతో ఆంటీపోలి, సిద్ధు, మేరీ, టామ్ మొత్తం కలిపి నలుగురి ఫ్యామిలీ. సెయింట్ పీటర్స్బర్గ్ అనే విలేజ్లో ఉంటారు. సో వీడు చిలిపివాడు, అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే పాత బట్టలు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద బిగ్ బాయ్ కనపడతాడు. వాటితో ఫైట్ చేస్తాడు, బట్టలన్నీ పాడు చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీపోల్ చూసి తిట్టి, నీకు ఇలా కాదు దరిద్రుడా, దుర్మార్గుడా, పనికి మాలినోడా అని చెప్పేసి వాడికి పనిష్మెంట్ ఇచ్చింది సాటర్డే. ఆ పనిష్మెంట్ ఏంటంటే పెయింట్ వేయడం అనమాట ఫ్రెండ్స్కి. ఆ ఫ్రెండ్స్కి పెయింట్ వేయడం అనేది వాడు వద్దంటాడు. కానీ ఆంటీపోల్, ప్లీజ్ ఆంటీపోల్, డోంట్ గివ్ అని చెప్పంటాడు. కానీ తప్పదు, నువ్వు వేయాలి, లేదంటే కర్ర తీసుకొని వస్తూ ఉంటుంది. సో ఆంటీపోల్ తప్పదు, సర్లే కర్ర కన్నా బదులు ఇదే బెటర్లే అని చెప్పేసి పెయింట్ తీసుకుంటాడు. అయితే ఆంటీపోల్ చెప్తాను అనమాట, నీకు ఒక పెద్ద యాపిల్ ఇస్తాను, పెయింట్ అంతా కంప్లీట్ చేస్తే అంటుంది. సో ఓకే, ఆ పెద్ద యాపిల్ కోసం బయలుదేరతాడు. ఈ లోపల సాటర్డే కదా, హాలిడే కదా, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి పిచ్చోడా పెయింటింగ్ అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడు చాలా కన్నింగ్గా, తెలివిగా వీళ్ళ చేత పెయింట్ వేపిస్తాడు అనమాట. వీళ్ళ చేత పెయింట్ వేయించి వాళ్ళు తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ, వాళ్ళు తెచ్చిన యాపిల్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఫైనల్లీ 2 డేస్లో 3 డేస్లో అవ్వాల్సిన పెయింట్ వచ్చేసి మనకి జస్ట్ హాఫ్ డేలో అయిపోతుంది. ఆ తర్వాత ఆంటీపోల్ దగ్గరికి వెళ్ళి ఆంటీపోల్ని పిలుస్తాడు అనమాట. ఆంటీపోల్, కమ్ అవుట్ అండ్ వాష్ ద ఫెన్స్, మై వర్క్ ఈస్ కంప్లీటెడ్ అంటాడు. ఈ విధంగా అన్నప్పుడు ఆంటీపోల్ బయటకు వచ్చి నిజంగానే చూస్తుంది. సో బ్యూటిఫుల్ వైట్ పెయింట్ కంప్లీటెడ్ ఆన్ ద ఫెన్స్ అండ్ ఆంటీపోల్ గివ్స్ హిమ్ ఏ బిగ్ యాపిల్ ఇస్తుంది. అండ్ బిగ్ యాపిల్ ఇచ్చేసి ఏం చెప్తుంది? సో యూ కెన్ గో అండ్ ప్లే, యూ కెన్ గో అండ్ ప్లే నౌ బట్ డోంట్ కమ్ లేట్ అని చెప్పి అంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ స్టోరీ అనేది చాప్టర్ 1 అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీంట్లో ఎవరున్నారంటే ఆంటీపోల్, టామ్, సిద్, మేరీ, అలాగే బిగ్ బాయ్ ఉన్నాడు దీంట్లో. ఇంకా డెడ్ ర్యాట్ ఒకటి, క్యాట్ కాదు, డెడ్ ర్యాట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఎవరు ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లో డెడ్ ర్యాట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరంటే బెన్ జాన్సన్, ఫస్ట్ బెన్ జాన్సన్, తర్వాత బిల్లీ, తర్వాత జానీ. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్ నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మిగతా ఫ్రెండ్స్ నేమ్స్ లేవు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి అంటే మనకి ఒక నైఫ్ ఒకటి, అలాగే క్యాట్ విత్ 1 ఐ ఒకటి, బ్లూ బాటిల్ ఒకటి, అలాగే ఓల్డ్ కీస్. ఈ విధంగా గిఫ్ట్స్ అనమాట. సో finally they enjoy the day like that. The chapter 1 is completed here. Tom Sawyer. Chapter 1, Tom and the Fence. స్టోరీ చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్. అయితే నేను ఫాస్ట్గా వెళ్ళాను అని నాకు కొంచెం అనిపించింది. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే చెప్పండి, ఇంకొంచెం స్లోగా వెళ్తాను. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ఇంటర్మీడియట్ లెసన్స్ ఆర్ గ్రామర్, యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు క్రియేట్ ఏ వీడియో అండ్ ఐ విల్ లెట్ యూ నో. సో ఈ విధంగా మీరు తప్పకుండా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ఓకే. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు కూడా ఉన్నాయన్నమాట. 4 స్తంభాల సెంటర్ నుంచి కొంచెం లోపలికి ఒక 5 మినిట్స్ ఆఫ్ వాక్ లోపల శంకరమఠం వీధి, శంకరమఠం లైన్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులనేవి ఉన్నాయి. స్పెషల్‌గా దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లేస్‌మెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కరోజే ఆ ఒక 5 మినిట్సే, కానీ ఒక 5 మినిట్స్ ఆ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. అలాగే ఇంకా హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఇంటికాడ ఎవరైనా పని చేయకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ, ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ బెటర్. ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్లో తప్పకుండా దీనివల్ల యూజ్ అనేది ఉంటుంది. సో కమ్ అండ్ జాయిన్ ద క్లాసెస్ అండ్ లెర్న్ ద బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్, ఇంగ్లీష్.